ఆన్లైన్ గేమ్స్ ను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్ ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో లోక్సభ ఈ బిల్లును ఆమోదించింది. బీహార్ ఓటర్ జాబితా సవరణ అంశంపై విపక్షాల ఆందోళనల మధ్య కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేందుకు ఈ బిల్లును రూపొందించినట్టు చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో పెరిగిన నేపథ్యంలో ఈ బిల్ తెచ్చినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1 కోటి వరకు జరిమానా లేదా ఆ రెండూ విధించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ఆన్లైన్ గేమ్స్ అడ్వర్టైజ్మెంట్లలో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. వాటి ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1 కోటి వరకు జరిమానా విధించేలా నిబంధనలు ప్రతిపాదించారు. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా బిల్లో పేర్కొన్నారు.